సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఏఆర్ రెహమాన్ ఈ పేరు వింటే చాలు మనసుకు ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. రోజా నుండి లేటెస్ట్ గా రామ్ చరణ్ పెద్ది సినిమాలో చిక్రీ పాట వరకు ఆయన మ్యూజిక్ మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ప్రపంచానికి ఆయన్ని రెహమాన్ గానే తెలుసు. కానీ ఆయన అసలు పేరు అది కాదని, ఆయన ఒక హిందూ కుటుంబంలో పుట్టారని మీలో ఎంత మందికి తెలుసు? అసలు దిలీప్ కుమార్ అనే కుర్రాడు ఏఆర్ రెహమాన్ గా ఎలా మారాడు? 23 ఏళ్ల వయసులో ఆయన ఇస్లాం మతాన్ని ఎందుకు స్వీకరించారు? దీని వెనక ఉన్న ఒక ఎమోషనల్ స్టోరీని ఈ రోజు తెలుసుకుందాం. 1967లో చెన్నైలో ఒక హిందూ కుటుంబంలో పుట్టిన ఆయనకు పెట్టిన పేరు దిలీప్ కుమార్. వాళ్ళ అమ్మగారు హిందూ మతాన్ని పాటించేవారు. కానీ రెహమాన్ కు చిన్నప్పటి నుంచి తన పేరు అంటే అసలు ఇష్టం ఉండేది కాదట. ఒక బీబీసీ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. దిలీప్ కుమార్ అనే పేరు నా వ్యక్తిత్వానికి సెట్ కాలేదని చెప్పారు. ఆ పేరుతో పిలిపించుకోవడం నాకు నచ్చేది కాదు అని ఆయన అన్నారు. పేరు మార్చుకోవాలని ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. అసలు ఆయన ముస్లిం గా మారడానికి బలమైన కారణం వాళ్ళ నాన్నగారి అనారోగ్యం. రెహమాన్ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు క్యాన్సర్ తో బాధపడేవారు. ఆ సమయంలో ఒక సూఫీ సాధువు వాళ్ళ నాన్నగారికి చికిత్స అందించారు. తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆ సాధువు రెహమాన్ కుటుంబాన్ని దాదాపు 6 ఏళ్ల పాటు అండగా నిలిచి ఆదుకున్నారు. ఆ కష్టకాలంలో ఆ సాధువు చూపించిన ప్రేమ, ఆ సూఫీ తత్వం రెహమాన్ కుటుంబాన్ని బాగా ఆకర్షించింది. తమ ఇంట్లో హిందూ దేవుళ్లతో పాటు మేరీ మాత, మక్కా మదీనా ఫోటోలు కూడా ఉండేవని, అన్ని మతాలను గౌరవించేవారిని రెహమాన్ అని చెప్పారు. కానీ ఆ సూఫీ మార్గంలో వారికి కావాల్సిన శాంతి దొరికిందని. ఇక పేరు మార్పు వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. రెహమాన్ వాళ్ళ అమ్మగారికి ఒక కల వచ్చిందట. అందులో అల్లా రహా అనే పేరు వినిపించిందంట. అదే సమయంలో వాళ్ళ చెల్లి పెళ్లి కోసం పేరు మార్పు గురించి ఒక హిందూ జ్యోతిష్యుడిని కలిశారట. ఆశ్చర్యకరంగా ఆ జ్యోతిష్యుడు కూడా అబ్దుల్ రెహమాన్ లేదా అబ్దుల్ రహీం అనే పేర్లు బాగుంటాయని సూచించారు. రెహమాన్ అనే పేరు వినగానే ఆయనకు ఏదో తెలియని వైబ్రేషన్ కలిగింది. వెంటనే ఆ పేరును ఫిక్స్ చేసుకున్నారు. 1980 చివరిలో అధికారికంగా మతం మార్చుకుని ఏఆర్ రెహమాన్ గా మారారు. విచిత్రం ఏంటి అంటే ఎప్పుడైతే ఆయన పేరు మార్చుకుని మనసుకి నచ్చిన దారిలో వెళ్లారో అప్పుడే ఆయన తలరాత కూడా మారింది. 1992లో రోజా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగింది చరిత్రే. ఆస్కార్ అవార్డులు, గ్రామీలు, పద్మభూషణ్ ఇలా ఎన్నో శిఖరాలు ఆరోధించారు. మతం ఆయనకు వ్యక్తిగత శాంతిని ఇస్తే, సంగీతం ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని ఇచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ అందిస్తున్నారు. దిలీప్ కుమార్ నుంచి ఏఆర్ రెహమాన్ గా జరిగిన ప్రయాణం ఇది. మీరు ఏదైనా, ఏ మతమైనా ఆయన సంగీతం మాత్రం అందరిది. రెహమాన్ పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.